మొక్కజొన్న పులిహోర తయారు చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న, క్యారెట్, బఠానీ, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, అన్నం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్న్ రైస్, టమాటా రైస్ విన్నాం, లెమన్ రైస్ విన్నాం, కార్న్ రైస్ చేస్తున్నాను. ఏం లేదండి, లంచ్కి వండుకున్న అన్నం కొంచెం మిగిలింది అనుకోండి, రాత్రికి ఏం చేయాలబ్బా కాస్త విసుగ్గా ఉందంటే అంత కాన్ ఉందనుకోండి, దీంతో రైస్ చేద్దాం. ఈరోజు ఎట్లానో చూపిస్తాను. నూనె వేసుకొని అంటే మనం ఎటుకు కాను అవన్నీ వాడుతున్నాం కాబట్టి ఇందులో మీద శనగపప్పులో ఏం అవసరం లేదు. ఈ విధంగా రెడీ చేసి కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేస్తే వాసన స్వామిరంగా. ఇంత పుదీనా వేసాము, అల్లము, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను, అవి వేసేసాము. పోపు రెడీ అయిపోయిందండి. పచ్చి బఠానీలు కొన్ని వేశాను, అట్లానే కార్న్, స్వీట్ కార్న్ వేశాను. క్యారెట్ తురుము వేసుకొని ఒకసారి కలయి తిప్పి టీ స్పూన్ ఉప్పు వేస్తాం. ఒక్కసారి మధ్యలో దాన్ని ఈ విధంగా ఒక కుదుపు కుదిపితే అంతా పక్కకు వస్తుంది. ఆఫ్టర్ 4 minutes ఈ విధంగా మనకి వచ్చేసింది రెడీ. దీనికంతా పసుపు వేద్దాం. కొత్తిమీర చల్లి ఇప్పుడు రైస్ చేర్చేద్దాం. జస్ట్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుదాం. మన ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయిపోయిందండి. కార్న్ రైస్, స్వీట్ కార్న్ రైస్. వెరైటీగా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.